నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం విశ్వామిత్రుడు శ్రీరామునికి దివ్యాస్త్రములు ఇచ్చుట అనే విషయం గురించి తెలుసుకుందాం. తాటక సంహారం తరువాత విశ్వామిత్రుడు రాముడికి మరింత శక్తులు అవసరం అని భావించెను. విశ్వామిత్రుడు దేవతల అనుగ్రహంతో పొందిన అనేక మహా అస్త్రములను రాముడికి అందజేసెను. అస్త్రాల పేర్లు, స్వభావం, శక్తులు, సంహార విధానం విడమరిచి వివరించెను. విశ్వామిత్రుడు రాముడికి బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, వాయువాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం ఇచ్చెను. మరియు గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించినదియు నిద్రను పోగొట్టినదియు అయిన అస్త్రములను, శౌర్యాస్త్రమును విశ్వామిత్రుడు రాముడికి ఇచ్చెను. కేవలం సంహారాస్త్రాలే కాకుండా వాటికి సమతుల్యంగా పనిచేసే శాంతాస్త్రాలు కూడా బోధించినాడు. ఏ అస్త్రాన్ని ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ఉపసంహరించాలి అనే నియమ నిబంధనలు కూడా నేర్పించినాడు. ప్రతి అస్త్రం వెనుక ఉన్న దేవతాశక్తి, మంత్రబలం గురించి రాముడికి అవగాహన కలిగించినాడు. రాముడు సంపూర్ణ శ్రద్ధతో అస్త్ర విద్యయందు ప్రావీణ్యం సంపాదించినాడు. దేవతలకు సైతం సాధ్యం కానట్టి మహాస్త్రములన్నిటినీ ఆ మహాముని శ్రీరామునికి అందించెను. శ్రీరాముడు తన కరస్పర్శతో అస్త్రదేవతలను స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరుడు అని చెప్పెను. ఈ విద్యతో రాముడు రాక్షసులను సంహరించడానికి సిద్ధమైనాడు. విశ్వామిత్రుడు ఇచ్చిన దివ్యాస్త్రాల వల్ల రాముడు మరింత శక్తివంతుడైనాడు. ఈ విద్యలు అన్ని యుద్ధాలలో రాముడికి ఎంతో ఉపయోగపడినవి. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.